నోవహును ప్రళయం నుండి కాపాడిన దేవుడు లోకమంతా వినాశనానికి సిద్ధమైనప్పుడు ఒక నీతిమంతుడిని కూడా మర్చిపోలేదు. ప్రళయం ముంచెత్తినప్పుడు దేవుడే స్వయంగా ఓడ తలుపు మూసి నోవహును అతని కుటుంబాన్ని అద్భుతంగా భద్రపరిచాడు. అబ్రహాముకు సంతానమిచ్చి దేవుడు 100 వయసులో భార్య గర్భము ఉడిగిపోయిన స్థితిలో కూడా అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపాడు. అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టే ఆయన తన వాగ్దానాన్ని అద్భుతంగా నెరవేర్చాడు. అరణ్యంలో ఇశ్రాయేలీలు ఆకలితో ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు వారిని 40 ఏళ్ల పాటు పోషించాడు. దాహంతో ఉన్నప్పుడు బండ నుండి నీటిని రప్పించాడు. ఎడారిలో కూడా తన ప్రజలకు జీవజలములు అనుగ్రహించాడు. సమూయేలు ప్రార్థన విని ఆకాశం నుండి ఉరిమించిన దేవుడు శత్రువులైన ఫిలిస్తీన్ల భయం నుండి తన ప్రజలను అద్భుతంగా విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి దారి చూపిన దేవుడు మోషే నాయకత్వంలో లక్షలాది మందిని బానిసత్వం నుండి విముక్తి చేశాడు. పౌలు కళ్ళ నుండి పొలుసులు రాలగొట్టిన దేవుడు హింసకుడైన సౌలును ఒక గొప్ప అపోస్తలుడిగా మార్చి అతని ఆత్మీయ నేత్రాలను తెరిపించాడు. నేడు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. లోకం మిమ్మల్ని మార్పు లేనివాడు అని ముద్ర వేసి ఉండవచ్చు, కానీ దేవుని వెలుగు నేడు మీపై ప్రకాశిస్తుంది. మీ అనారోగ్యం ఎంత భయంకరమైనదైనా, మీ ఆర్థిక ఇబ్బందులు ఎంత భారమైనవైనా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. పౌలు కళ్ళ నుండి పొలుసులు రాలిపోయినట్లు మీ సమస్యలనే పొలుసులు నేడు రాలిపోతాయి. మీరు ఆయన స్వరానికి లోబడితే ఆయన మిమ్మల్ని కేవలం రక్షించడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైన సాక్షిగా మారుస్తాడు. మీ కుటుంబంలో శాంతిని, మీ హృదయంలో నెమ్మదిని ఆయన అద్భుతంగా ప్రసాదిస్తాడు. మీరు ఆయన స్వరానికి లోబడితే మీ కన్నీళ్లు తుడవబడతాయి. మీ కుటుంబం ఒక గొప్ప విడుదలను అద్భుతంగా పొందుకుంటుంది. దేవుని పిలుపుకు లోబడే వారిని ఏ విపత్తు కూడా ఏమీ చేయలేదు. నేడు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మీ జీవితంలో ఒక నూతన ఆశీర్వాదకరమైన అధ్యాయం ప్రారంభమవుతుంది.